కార్టన్ ఆల్ ఇక్కడ చూస్తే మనకు యూడైస్‌లో జీపీపీఎఫ్‌పీ అనేది మనకందరం గూడా ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికంటూ ఈ సంవత్సరం ఏందంటే ఆల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆహ్, టెక్స్ట్ బుక్స్ గాని, వర్క్ బుక్స్ గాని అన్నీ గూడా దీన్ని బేస్ చేసుకునే ఇస్తారు. ఈ సంవత్సరానికి కూడా ఈ వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అనేటివి గూడా ఇదే దాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతదని చెప్పడం జరిగింది. మొన్న రీసెంట్ మీటింగ్‌లో. సో, ఇక్కడ మనం దాని ప్రకారంగానే ఒక డేటా అనేది మే 23వ తారీఖున డ్రాఫ్ట్ చేస్తూ సీఆర్‌పిస్‌కు ఇవ్వడం జరిగింది. అయితే ఈ డేటా అనేది ఫీల్డ్ నుంచి జిల్లా ఆఫీస్‌కి రావడం జరిగింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇందులో వచ్చినటువంటి డేటాలో 40% ఆఫ్ డేటా అనేది కరెక్ట్‌గా ఉంది. రెస్ట్ ఆఫ్ డేటా మొత్తం రాంగ్ ఉంది. చాలా తప్పులు నింపినారు. చాలామందైతే ఇక్కడ మీడియం వైస్‌గా ఉన్నటువంటి పిల్లల సంఖ్యలను రాసినారు. మేమేమన్నామంటే ఫస్ట్ లాంగ్వేజ్‌లో ఏ సబ్జెక్ట్ తెలుగా, ఇంగ్లీషా, హిందీయా? సెకండ్ లాంగ్వేజ్‌లో అట్లనే ఏ లాంగ్వేజ్ అనేది ఉంది. 3 లాంగ్వేజ్ ఫార్ములా. చాలా దాంట్లో చాలా స్కూళ్ళల్లో జర్మను, ఇంగ్లీష్ అట్లాంటివి చెప్తున్నారు కాబట్టి వాళ్ళేం రాయకుండా వదిలేసినారు. వాళ్ళ ఆ లాంగ్వేజెస్ రాసినారు. ఫారిన్ లాంగ్వేజ్. ఫారిన్ లాంగ్వేజెస్ కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంటు. ఈ సంవత్సరము దానికంటూ ఒక సెపరేట్‌గా గ్రూప్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మనకున్నటువంటివి 3 లాంగ్వేజెస్. 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేదుంది. సో, ఆ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది గూడా మనం ఇక్కడ గతంలోనే గూడా దీనికి సంబంధించిన ఒక వీడియో అనేది గూడా మనం షేర్ జేయడం జరిగింది. ఈ మీటింగ్ పెడుతూ సీఆర్‌పీస్‌కి ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ చాలా క్లియర్‌గా ఈ అంశాన్ని ఎక్స్‌ప్లెయిన్ జేసి, ఈ విధంగా మీరు ఆహ్, ఆ డేటాను వాలిడేట్ చేసుకొని తెప్పియండి అంటే, ఆ పేపర్స్ ఎట్లా ఇచ్చిర్రో అట్లనే తీసుకొచ్చిర్రు. వితౌట్ ఎనీ వాలిడేషన్స్ చేయకుండా తీసుకొచ్చిర్రు కాబట్టి, రేపు జిల్లా స్థాయిలో ఎంఈఓస్ అండ్ రెస్పెక్టెడ్ ఎంఈఓస్‌తో పాటు ఎంఐఎస్, సీఆర్‌పీస్‌కి మధ్యాహ్నం యూడైస్ మీద యూడైస్ పెండింగ్ యాక్టివిటీస్ జీపీపీకి సంబంధించింది. అట్లానే పీజీఐ పైన కొన్ని అజెండా ఐటెమ్స్ ఒక 8 అజెండా ఐటెమ్స్‌తోని మీటింగ్ అనేది కాల్ఫర్ చేయడం జరిగింది. సో, ఈ గ్యాప్ అనేది మీరు ఈరోజు మీకున్నటువంటి కొద్దిగా టైం అనేది ప్రెషర్ టైమ్ ఉన్నా, మీకున్నటువంటి ఆల్రెడీ షెడ్యూల్స్ ఉన్నా, దీనికి ఇమ్మీడియేట్‌గా ఈరోజే టైం తీయండి. తీసి ఒక్కసారి మీరు దీన్ని చదవండి. ఇక్కడ ఉన్నటువంటిది నిజామాబాద్ యూడైస్‌లో యూడైస్ 2026, 27లో మనకు మనం ప్లేస్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ మీడియం వైస్ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ ఇది నేను చేసిందిగా. స్టేట్ ఎస్సీఆర్‌టీ వాళ్ళు ఏ బుక్ ఇస్తున్నారు ఫస్ట్ లాంగ్వేజ్ కింద, సెకండ్ లాంగ్వేజ్ కింద. ఇందులో మీడియం వైస్ గూడా పుస్తకాలనేటివి ఉన్నాయి. ఏ తరగతి వైస్‌గా క్లాస్ 1-10థ్ వరకు వాళ్ళు ఇక్కడ పుస్తకాలిచ్చారు. ఇది గూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిని దయచేసి ఒకసారి చదవండి మీకు అర్థమవుతది. లేదు. ఇంకా మీరు కొద్దిగా చదవాలా అనుకుంటే ఇక్కడ చూడండి 3 లాంగ్వేజ్ ఫార్ములా కింద ఇది జీవో ఇవ్వడం జరిగింది. జీవో నంబర్ 86 ఐవీ సుబ్బారావు గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వారు దీన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి తెలుగు మీడియంలో ఫస్ట్ లాంగ్వేజ్ 1-10థ్ ఇది తెలుగు ఉంటది. సెకండ్ లాంగ్వేజ్ అనేది 6-10థ్ హిందీ ఉంటది. థర్డ్ లాంగ్వేజ్ అనేది 5-10థ్ ఇంగ్లీష్ ఉంటది. ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ లాంగ్వేజ్ టు 10థ్ తెలుగు ఇన్ కేస్ ఆఫ్ స్టూడెంట్ మదర్ టంగ్ ఈస్ ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. ఆ! ఇలా ఇలాంటివి అన్నీ క్లియర్‌గా ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ ఏముంటది 6-10థ్ క్లాస్‌కి, థర్డ్ లాంగ్వేజ్ ఏముంటది. అండ్ చాలా స్కూళ్ళలో ప్రైమరీలో గూడా 3 మీడియమ్స్ లాంగ్వేజెస్‌ని పెట్టినారు. అది అసలు లేదు వాస్తవానికి గూడా. 2 లాంగ్వేజెసే నేర్పిస్తారు. అన్నీ చాలా అంటే చాలా తప్పులనేటివి డేటాలో ఉన్నాయి. అదర్ మీడియాస్ అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గానివన్నీ అదర్ మీడియాస్ కింద ట్రీట్ జేస్తారు. ఉర్దూ మీడియం గాని, మన దగ్గర హిందీ మీడియం రెండే మీడియాలు ఉన్నాయి. 3 స్కూల్లు హిందీ మీడియం ఉన్నాయి. ఒక 134 ఉర్దూ మీడియం స్కూల్స్ ఉన్నాయి. ఔట్ ఆఫ్ 1850 స్కూల్స్ అండ్ కాలేజెస్. సో, వేరే మన కామారెడ్డి అక్కడైతే మరాఠీ మీడియం ఉంది. ఇంకొద్దిగా పక్కకు కొన్ని బోర్డర్ ఏరియా డిస్ట్రిక్ట్స్‌లో కన్నడ గూడా మన దగ్గర ఉంది. సో, ఇది ఈ జియో గూడా మీకిక్కడ ప్లేస్ జేయడం జరిగింది యూడైస్‌లో. సో, ఇది కొద్దిగా ఇంకా చదివినా గాని కొద్దిగా క్లమ్జీ అనిపించినా,
ఒకవేళ మీకు అది అర్థం గాకపోయినా ఒక్కసారి ఈ ఈ స్క్రీన్ మీద ఒక డేటా అనేది నేను ఆహ్, రెడీ జేయడం జరిగింది. ఇది ఇది ఒకసారి జూడండి. సో, ఇది ఇంగ్లీష్ మీడియం ఉంటే ఈ విధంగా నేను మీకిప్పుడు పోస్ట్ చేస్తాను నేను. ఇది ఒకసారి దయచేసి చూడండి. అంటే నేను ఉన్నటువంటి అవైలబుల్ ఇన్ఫర్మేషన్‌ను తీసుకొని మాత్రమే నేను మీకు ఇది సర్వ్ చేస్తున్నాను. సో, మీరు నా ఆహ్, దీంట్లో చాలామంది నాకంటే ఎక్కువ ఆహ్, వాళ్ళకు అవగాహన ఉండొచ్చు. ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా మందికుండే అవకాశాలుంటాయి గాబట్టి, ఇందులో గూడా ఇలాంటివేవన్నా మిస్టేక్స్ ఉన్నా గానీ, ఏదన్నా ఉన్నా గానీ దయచేసి మీరు ఫీల్ ఫ్రీగా మీరు వాట్సాప్‌ల టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్‌లో టైప్ జేసి పెట్టేసేయండి. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్‌గా రాసి నాకు పెట్టండి. ఇది ఇందులో ఇలా ఉంటది ఇది అనేది. సో, ఇది బేసిక్‌గా గూడా నేను దీన్ని వర్కౌట్ చాలా చేశాను. నేను ఒక 2, 3 డేస్ దీన్ని బాగా చదివి ఈ మెసేజ్ అనేది నేను మీకు పంపిస్తున్నాను. వీడియో ద్వారా గూడా. చాలామంది మెసేజ్ పెట్టిన తర్వాత గూడా కొద్దిగా అర్థం గాకపోవడం అట్లా జరిగే అవకాశాలు గూడా ఉన్నాయి గాబట్టి, ఈ వీడియో ద్వారా మీ అందరికి గూడా నేను చూపిస్తున్నాను. అండ్ సీఆర్‌పీ ప్రిలిమినరీ సర్టిఫికేట్ అనేది మీరు ఆల్రెడీ ఫీల్డ్ నుంచి మాకొచ్చేసింది గాబట్టి, మళ్ళీ దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా గానీ ఏదన్నా ఉన్నా గానీ మరి ఎలా ఉంటది సిట్యుయేషన్ అనేది అంటే, ఒక ఫార్మాట్ అనేది మేమివ్వడం జరుగుతుంది. ఈ ఈ ఫార్మాట్‌ని మీరు ఈ లెటర్ రూపంలో మీరు మాకు పంపించేస్తే మేము దీన్ని ఆహ్, ఇది జేసుకుంటాం. సేమ్ డేటాను మేము ఇక్కడ పెట్టుకోవడం జరుగుతది. రిక్వెస్ట్ లెటర్ ఫర్ ఇప్పుడు నేనొక డేటాను గూడా మీకు షేర్ జేస్తాను. సో, ఇక్కడ ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది ప్రాపర్‌గా ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఏదుంది? ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. ఇందులో రెండే ఉంటాయి. నర్సరీ ఇక్కడ ఫిఫ్త్ వరకు గూడా మోస్ట్‌లీ ఉంటది. ఇప్పుడు చూపెట్టినట్టు. సిక్స్త్ నుంచే 3 లాంగ్వేజ్ ఉంటది. ఎక్సెప్ట్ కేస్ ఆఫ్ క్లాస్ ఫిఫ్త్‌లో గూడా మాత్రమే ఉంటది. సో, తెలుగు మీడియంకు తెలుగు మీడియం రాయాలా, ఇంగ్లీష్ మీడియంకి ఇంగ్లీష్ మీడియం రాయాలా, ఉర్దూ మీడియంకి ఉర్దూ మీడియం. హిందీ మీడియం ఉన్నోళ్ళు ఈ ఉర్దూ మీడియం దగ్గరనో ఇట్లా ఒక మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటది. వాళ్ళకు హిందీ మీడియం ఉన్నోళ్ళకుంటది. ఉర్దూను తీసేసి అక్కడ హిందీ మీడియం అని రాయండి. ఎందుకంటే ఇగ ఫార్మాట్ పెద్దగయితది. లెంతీ అయితది గాబట్టి నేను దాన్ని ట్రిమ్ జేసిన. మూడే స్కూల్లున్నాయని. సో, ఇది ఈ లెటర్ రూపంలో దీన్ని సైన్ కాపీ జేసి ప్రాపర్‌గా ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ మీరు పుస్తకాలలో పాఠాలు జెప్తున్నారు. అన్నీ క్లియర్‌గున్నప్పటికిని ఈ సీక్వెన్స్ అనేది బాగా మ్యాండేటరీ అండి. జీపీఈపీలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ అది ఉన్నదే ఉంటేనే ఈ లాంగ్వేజ్ సీరియస్‌గా సీక్వెన్స్ ప్రాపర్ ఉంటేనే మీకు అదే సీక్వెన్స్‌లో మాత్రమే మీకు బుక్స్ రావడం జరుగుతది. ఈ సంవత్సరం వస్తాయి. ఇదే బేస్ చేసుకొని డేటా బేస్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ గూడా మీకు 100% ఇవే వస్తాయి. ఇప్పుడైతే వర్క్ బుక్స్ అయితే మాక్సిమం దీని మీదనే వచ్చే అవకాశం ఉంది. సో, గవర్నమెంట్ లోకల్ బాడీస్ డేటా అనేది చాలా స్పీడ్‌గా ఇప్పుడు ఇది కంప్లీట్ కాంగానే చేయమని జెప్తారు. ప్రైవేట్ స్కూల్స్‌లో కొద్దిగా స్లోగా ఇంకొక 1 మంత్ ఎక్స్‌ట్రా టైమ్ తీసుకున్న జీపీఎఫ్ చేయాల్సొస్తదేమో గానీ గవర్నమెంట్ స్కూల్స్‌లలో మాత్రం వర్క్ బుక్స్ ఉన్నాయి కాబట్టి చాలా చాలా స్పీడ్‌గా చేయమనేది ఒకటి ఉంది. సో, మా ఇంటర్‌ఫేస్ యూఐ మాది ఎలా ఉంది అనేది ఒక్కసారి నేను లాగిన్ అవుతాను. అది చూడండి ఒక్కసారి. సో, ఇక్కడ ఆహ్, ఈ నా నా లాగిన్ తీసుకొని నేను లాగిన్ అవుతున్నాను. దాంట్లో మాకున్నటువంటిది చాలా సింపుల్‌గా ఉంటది డేటా అనేది. సో, ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మా దగ్గర స్కూల్ డైరెక్టరీ అండ్ యూజర్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అని ఒకటుంటది. ఈ మాడ్యూల్‌లో మాకిక్కడ ఏదన్నా ఒక స్కూల్ కోడ్ తీసుకొని మేము ఎంట్రీ చేస్తే గనక మాకిక్కడ లాంగ్వేజెస్ స్టార్ట్ అని ఉంది. ఈ లాంగ్వేజెస్ స్టార్ట్‌లో మాకు ఏదన్నా ఒక స్కూల్ కోడ్‌ను మేము ఎంట్రీ చేస్తే ఎగ్జాంపుల్ నేనొక స్కూల్‌ని తీసుకుంటా. ఇక్కడ మీడియమ్స్ గూడా ఈ మీడియమ్స్ అనేటివి గూడా తెలుగా, ఇంగ్లీషా ఇంకెవరికి కూడా మిస్ ఉండయి. ఎందుకంటే నేను చాలా వాలిడేట్ చేసిన అవకాశాలు లేవు. ఈ డేటా అనేది గతంలో ఉండింది. అవన్నీ ఆహ్, డిలీట్ చేపిచ్చేసినాం. సో, ఇక్కడ ఏముంది? ఇవన్నీ గూడా గ్రూప్స్ ఉన్నాయి.
సో అప్పర్ ప్రైమరీ వస్తుంది. 3 గ్రూప్స్ వస్తున్నాయి చూడండి. సో ఈ గ్రూప్‌లలో ఉన్నటువంటి అట్లనే సెకండ్ ఇక్కడ అందుకని నేను క్లాసెస్ రాశాను. చాలా స్పష్టంగా మీకు క్లారిటీ ఉండాలనే ఉద్దేశ్యంతోని నేను ఇక్కడ క్లాసెస్‌ని, గ్రూప్స్‌ని సీఆర్‌పీ ఫార్మాట్‌లో గూడా నేను మీకు డేటా అనేది చాలా స్పష్టంగా ఉండాలా అనే ఉద్దేశ్యంతోని మీకు రిక్వెస్ట్ లెటర్ గూడా మేము క్లియర్‌గా ఇక్కడ ఈ విధంగానే రాశాం. లెటర్ గూడా ఇప్పుడు కొత్త లెటర్‌లో గూడా ఇదే స్పష్టంగా మోడల్ అనేది టేబుల్ అనేది క్లియర్‌గా ఇచ్చినాం. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఫస్ట్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజే ఉంటది గదా! సెకండ్ ఉండదు లాంగ్వేజ్ అన్నప్పుడు మీరు ఇట్లనే రాయండి. మేము ఇది సీక్వెన్స్ ఇక్కడ కలిసిపోతది. మీకు ఫస్ట్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ కిందనే అది ట్రీట్ అవుతది. సో, ఇబ్బందేం లేదు. అంటే ఇక్కడ రాయాలనా అంటే మీరు ప్రాపర్‌గానే రాయండి. ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ అని. వేరే వేరే ఎక్కడన్నా ఉంటే. ఇక్కడ చూసినాం గదా! ఈ మోడల్ ఫార్మాట్‌లో ఇక్కడ లేవు. సో, ఇది ఆ ఫార్మాట్‌లో కరెక్ట్‌గా ఇట్లనే రాయండి. సో, ఇది చాయిసబుల్. అంటే థిస్ ఈస్ వన్ ఆఫ్ ద రిఫరెన్స్ మెటీరియల్ మనము మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సేమ్ అట్లనే ఒక ప్రైవేట్ స్కూల్ గూడా తీసుకుంటే, ప్రైవేట్ స్కూల్‌లో గూడా మాకు ఎనేబుల్ ఎట్లా అయితాయంటే బేస్డ్ ఆన్ క్లాసెస్ మాత్రమే ఇక్కడ ఎనేబుల్ అయితాయి. అన్నీ ఎనేబుల్ కావు. ప్రీ ప్రైమరీ నుంచి గూడా వస్తాయి. చూడండి ఇక్కడ ప్రీ ప్రైమరీలో రెండే వస్తుంది. అండ్ ఇక్కడ ప్రైమరీ. అండ్ వేరేస్ జూనియర్ కాలేజ్‌కొస్తే నేను ఈ ఫార్మాట్‌లో బ్లాంక్ పెట్టాను. గత సీఆర్‌పీ ఫార్మాట్‌లో నేను బ్లాంక్ పెట్టాను. కిందికి ఇక్కడ ఈ లాంగ్వేజ్‌లో ఇక్కడ బాక్స్ అనేది షేడ్ చేసి పెట్టాను నేను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నాకు నిన్న తెలిసిందేంటంటే అక్కడ గూడా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్‌లో కాలేజ్‌లో 3 లాంగ్వేజెస్ గూడా చెప్తున్నారట. అది గూడా ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ చూడండి తెలుగు, హిందీ, ఉర్దూ. వేరేస్ ఇంగ్లీష్ మీడియం. ఇది ఆప్షనల్. ఇన్ కేస్ తెలుగు మీడియం ఉంటే తెలుగే ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుందట. సో, ఇది టెంటేటివ్‌గా మేము కొద్దిగా ఎక్సర్‌సైజ్ చేసినటువంటిది. మైట్ బి ఇట్స్ రైట్ ఆర్ ఎనీ ఇష్యూస్ ఉంటే అవకాశాలుంటే గనక మీరు ఖచ్చితంగా ఆహ్, వెరిఫై చేయండి. కొద్దిగా టైం పెట్టుకోండి. పెట్టుకొని కంపల్సరీ మీరు దీన్ని ఆహ్, ఈరోజే ఆన్ టాప్ ప్రయారిటీలో మీ యొక్క 10-20 మినిట్స్ గనక టైమ్ ఇస్తే, ఆ టైమ్‌లో కంప్లీట్ అయిపోతది. ఇది ఇష్యూ ఏం ఉండ ఉండదు. ఎందుకంటే ఇది వన్ టైమ్ ఎంట్రీ మళ్ళీ ఇక్కడ చూడండి ఇది జూనియర్ కాలేజ్ గూడా చూపిస్తాం. సో, సెకండ్ ఉంది. కొన్ని 3 లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఎవరైనా జూనియర్ కాలేజెస్ ఎవరైనా గానీ, ఏ కాలేజ్ అయినా, ఏ స్కూల్ అయినా బట్ ఇన్ కేస్ ఎక్సెప్షనల్ కొత్త సబ్జెక్ట్స్ చెప్తున్నారంటే ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి దానికి. ఇప్పుడు ఫ్రెంచ్ చెప్తున్నారు. అరబిక్ చెప్తున్నారనుకోండి. ఇవి కాలేజెస్‌కి వాళ్ళకు అఫిలియేషన్స్ ఉంటాయి కాబట్టి, వాళ్ళు అవన్నీ గూడా జాగ్రత్తగా చూసుకోవాలా, వెరిఫై చేసుకోవాలా. మనకు గూడా డాక్యుమెంట్ అనేది దీనికి అటాచ్ చేయాల. రైట్. ఇది కంప్లీట్ చేసుకుంటారని ఈరోజు ఈ వీడియో అనేది మీకు హెల్ప్‌ఫుల్ అయితదని ఆశిస్తూ ఇది ఈరోజే సబ్మిట్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థాంక్ యూ.